ఫ్రెండ్స్ నమస్తే, నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలమైక్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి విస్కాసిటీ ఆఫ్ యూనిట్స్. విస్కాసిటీ యొక్క యూనిట్స్ అనేవి ఏంటి అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఎందుకంటే విస్కాసిటీ అనేది ఆల్రెడీగా లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ విస్కాసిటీ యొక్క యూనిట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ముందుగా ప్లీజ్ వన్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, విస్కాసిటీ అనేది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చెక్ చేసాం కాబట్టి దాని గురించి మనం వెళ్ళట్లేదు. ఓకే, ఓన్లీ విస్కాసిటీ యూనిట్స్ మాత్రమే చెక్ చేద్దాం ఈ క్లాస్లో. ఈ విస్కాసిటీ అనేది చెక్ చేసే ముందు స్ట్రెస్సెస్ అనేది, ఇప్పుడు విస్కాసిటీ అనేది ఏంటి, ఒక 2 లేయర్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, స్ట్రీమ్ లైన్స్. ఇలా 2 స్ట్రీమ్ లైన్స్ అనేవి ఉంటే ఇది కిందనున్న లేయర్ లిక్విడ్ లేయర్, పైన ఉన్నది సెకండ్ లేయర్. ఈ రెండింటికి సెంటర్లో, అంటే ఇది u వెలాసిటీతో మూవింగ్ అనేది మూవ్ అయితే పైన లేయర్ అనేది u ప్లస్ du అని వెలాసిటీతో మూవింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 2 బిట్వీన్ అడ్జసెంట్ లేయర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ సెంటర్ లో షియర్ స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకేనా, షియర్ స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ షియర్ స్ట్రెస్ అనేది ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు y. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు y డిస్టెన్స్. దీన్ని మనం స్ట్రెస్ గా పిలవటం అనేది జరుగుతుంది. ఓకే, స్ట్రెస్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, ఓకే, విత్ రెస్పెక్ట్ టు y డిస్టెన్స్. దీన్ని మనం స్ట్రెస్ గా పిలవటం అనేది జరిగింది. ఓకే, దట్ ఈస్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు du బై dy అని అంటాం. ఓకే కదా. ఓకే, ఇప్పుడు షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు du బై dy అంటే ఏంటి, ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ స్ట్రెస్ అనేది ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, the rate of change of velocity with respect to y distance. దీన్ని మనం స్ట్రెస్ గా పిలవటం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు స్ట్రెస్ అనేది డైరెక్ట్ గా 1 mu ఇంటూ du బై dy అనేది తీసుకుంటే స్ట్రెస్ అనేది, ఇక్కడ mu అనేది ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ ప్రపోర్షనాలిటీ. ఈ కాన్స్టెంట్, దీన్ని mu అని దేన్ని ఏమని అంటాం, కాన్స్టెంట్ ప్రపోర్షనాలిటీ అని అంటాం. లేదనుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ అని పిలవడం అనేది జరుగుతుంది. ఆర్ సింపుల్ గా విస్కాసిటీ అని కూడా మనం పిలవచ్చు దీన్ని. ఓకే, మనకు కావాల్సింది విస్కాసిటీ యొక్క యూనిట్స్ కదా. కాబట్టి మ్యూ ఈక్వల్స్ టు షియర్ స్ట్రెస్ టు du బై dy గా రాయడం అనేది జరుగుతుంది. ఏమా అర్థమైంది కదా. అంటే దీని మీనింగ్ ఏంటి, ద స్ట్రెస్ ఈజ్ ఓకే ప్రొడ్యూస్ రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్. స్ట్రెస్ అనేది ఏంటి, ఇట్స్ ప్రొడ్యూస్ రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మనం du బై dy ని రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ అని పిలవడం అనేది జరుగుతుంది, ఫస్ట్ వన్. లేదనుకుంటే రేట్ ఆఫ్ డిఫార్మేషన్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఆర్ సింపుల్ గా వెలాసిటీ గ్రాడియంట్ అని కూడా మనం పిలవచ్చు దీన్ని. ఏమా రైట్. ఇప్పుడు మనకి యూనిట్స్ అనేవి కావాలి, అంతే కదా. యూనిట్స్ మ్యూ ఈక్వల్స్ టు షియర్ స్ట్రెస్ టు du బై dy, ఇదే కదా. ఓకే, షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, ఫోర్స్ టు ఏరియా బై du, చేంజ్ ఆఫ్ వెలాసిటీ, u నుండి u ప్లస్ du కి చేంజ్ అయింది కాబట్టి
చేంజ్ ఆఫ్ వెలాసిటీ టు డిస్టెన్స్. డిస్టెన్స్ ఎంత dy, కాబట్టి dy అని తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి, ఫోర్స్ ని మనం న్యూటన్స్ లో మనం చూపించడం అనేది జరుగుతుంది, యూనిట్స్. ఓకే, బై ఏరియా అంటే మీటర్ స్క్వేర్ అని అంటాం కదా. బై చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే వెలాసిటీ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ కాదు. డిస్టెన్స్ బై మీటర్ implies Newton for meter square by meter for second ఇంటూ ఇక్కడ 1/m గా తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో దీన్ని మీరు సింప్లిఫై చేయండి. న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ మీటర్ ఇంటూ సెకండ్ బై మీటర్. మీటర్కి పోతుంది అంటే న్యూటన్ సెకండ్ ఫర్ మీటర్ స్క్వేర్. సో ఇది విస్కాసిటీ యొక్క యూనిట్స్. ఓకే, విస్కాసిటీ యొక్క యూనిట్స్. ఏమా విస్కాసిటీ యొక్క యూనిట్స్ అని అంటాం. సో యాక్చువల్గా మనకి 3 సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. ఎంకేఎస్ సిస్టమ్ ఉంది, ఎస్ఐ సిస్టమ్ ఉంది, అండ్ సిజిఎస్ సిస్టమ్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ ఎన్ అనేది ఏంటి? ఫోర్స్ మనకి ఇండికేట్ చేస్తుంది, అంతే కదా. ఎన్ అనేది మనకి దేనికి ఇండికేట్ చేస్తుంది? ఫోర్స్ ని మనకి ఇండికేట్ అనేది చేస్తుంది. సో కాబట్టి ఫోర్స్ ఇక్కడ ఎన్ అనుకుంటే ఫోర్సెస్ ఎన్ రిప్రజెంట్స్ ఇన్, ఇప్పుడు మనకి సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 సిస్టమ్స్ ఉన్నాయి కదా. ఎంకేఎస్ ఉంది, ఎస్ఐ ఉంది, సిజిఎస్ అనేది ఉంది. సో ఇప్పుడు ఎస్ఐ సిస్టమ్ లో మనం తీసుకుంటే ఫోర్సెస్ ని మనం న్యూటన్ లోనే చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, అదే ఎంకేఎస్ లో మనం తీసుకుంటే ఇక్కడ కేజీఎఫ్ అంటే ఇక్కడ ఫోర్సెస్ ని మనం కేజీఎఫ్ లో చూపించడం అనేది, రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. అలానే సిజిఎస్ అనేది చూడండి, సిజిఎస్ లో డైన్ తో మనం రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఫోర్సెస్ కి ఎస్ఐ యూనిట్స్ లో, ఎంకేఎస్ యూనిట్స్ లో అండ్ సిజే యూనిట్స్ లో మనం ఫోర్సెస్ కి మనం రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఎస్ఐ లో న్యూటన్స్ తో సింపుల్ గా మనం చూపిస్తాం. ఎంకేఎస్ లో కేజీఎఫ్ కిలోగ్రామ్ ఫోర్స్ అని అంటాం. సో కిలోగ్రామ్ ఫోర్స్ అనేది ఏంటి? ఇక్కడ మాస్ ఆఫ్ 1 కిలోగ్రామ్ ఏంటి? ఇక్కడ ఫోర్సే కదా, అంతేనా. ఫోర్స్ అంటే ఏంటి? ఎంఏ. సో ఈ ఎం మాస్ ఇక్కడ ఏంటి? ఇక్కడ మీటర్ కిలోగ్రామ్ సెకండ్, కాబట్టి కిలోగ్రామ్ అంటే ఇక్కడ మనం ఏమైనా రాసుకుంటాం? మాస్ ఆఫ్ 1 కిలోగ్రామ్ మల్టిప్లైడ్ బై యాక్సెలరేషన్ ఏ డ్యూ టు గ్రావిటీ బై ఎర్త్. సో దీన్ని మనం సింపుల్ గా కేజీఎఫ్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. ఓకే, సిజిఎస్ అంటే ఏంటి? అండ్ అగైన్ సెంటీమీటర్స్, గ్రామ్స్ అండ్ సెకండ్స్. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకునేది ఒకసారి చూడండి, ఇక్కడ న్యూటన్స్ దగ్గర ఇప్పుడు చూడండి, విస్కాసిటీ ఈక్వల్స్ టు యాక్చువల్ ఫార్ములా ఏంటి? న్యూటన్ సెకండ్ ఫర్ మీటర్ స్క్వేర్ కదా. ఈ న్యూటన్ దగ్గర డైరెక్ట్ ఎన్ అని తీసుకుంటే ఎస్ఐ యూనిట్స్, అంటే ఇది ఎస్ఐ సిస్టమ్. ఈ ఎన్ రిప్రజెంట్స్ కేజీఎఫ్ అనేది మనం రిప్రజెంట్ చేస్తే ఏమవుతుంది? కేజీఎఫ్ సెకండ్ ఫర్ మీటర్ స్క్వేర్ అని తీసుకుంటే ఎంకేఎస్ లో చూపించడం అనేది జరుగుతుంది. అంటే కేజీఎఫ్ సెకండ్ ఫర్ మీటర్ స్క్వేర్ ఇస్ ద ఇన్ ఎంకేఎస్ సిస్టమ్ లో మనం విస్కాసిటీ యొక్క యూనిట్స్. ఓకే, అలానే సిజిఎస్ లో చూడండి, సిజిఎస్ లో తీసుకుంటే ఈ ఎన్ కి రిప్రజెంట్ డైన్ అని చూపిస్తాం. అంటే అండ్ అగైన్ విస్కాసిటీ ఇన్ సిజిఎస్ లో డైన్ సెకండ్ ఫర్, ఇక్కడ మీటర్, ఇక్కడ ఇదేంటి? సెంటీమీటర్, కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనం రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఏమా
అర్థమైంది కదా. అండ్ అగైన్ ఇప్పుడు మన యూనిట్స్ ని ఏ విధంగా మనం కన్వర్షన్ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంకేఎస్ టు సిజిఎస్ లోకి మనం కన్వర్షన్ అనేది చేసుకోవాలనుకుంటే ఎంకేఎస్ విస్కాసిటీ ఏంటి ఇక్కడ, కేజీఎఫ్ సెకండ్ ఫర్ మీటర్ స్క్వేర్, అంతేనా. రైట్. సో యాక్చువల్ గా 1 kgf ఈక్వల్స్ టు 9.81 న్యూటన్స్. ఇది యాక్చువల్ గా ఎన్ని న్యూటన్స్ ఇవి, 9.81 న్యూటన్స్ 1 kgf ఈక్వల్స్ టు. ఓకే. సో ఇక్కడ కేజీఎఫ్ బదులుగా నేను 9.81 న్యూటన్స్ అని పెట్టుకుంటున్నాను. మిగిలింది న్యూటన్ సెకండ్ ఫర్ మీటర్ స్క్వేర్ గా నేను రిప్రజెంట్ చేసుకుంటాను. ఓకే. కానీ బట్ ఎన్ ఈజ్ ద ఫోర్స్ కదా, అవును కదా. సో ఎన్ అంటూ 1 న్యూటన్ ఈక్వల్స్ టు 1 కేజీ ఆఫ్ మాస్ ఇంటూ, అంతేనా, 1 యాక్సలరేషన్ అంటే మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్డ్ యాక్సలరేషన్, అంతే కదా ఎన్ అంటే. ఓకే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, కన్వర్ట్స్ ఇంటూ సిజిఎస్ కాబట్టి సిజిఎస్ ఒకసారి చూడండి. సిజిఎస్ అంటే ఏంటి, సెంటీమీటర్, గ్రామ్స్, సెకండ్స్. ఓకే. సో 1 కేజీకి ఎన్ని గ్రామ్స్, 1000 గ్రామ్స్, అంతే కదా. అండ్ 1 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్లు, 1 మీటర్ కి 100 సెంటీమీటర్స్. ఓకేనమ్మా. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, ఈక్వల్స్ టు 1 కేజీ మాస్, కేజీ అంటే మనకు సిజిఎస్ లో మార్చుకుంటున్నాం కాబట్టి 1000 గ్రామ్స్ ఇంటూ 1 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్, మీటర్ అంటే, అండ్ అగైన్ 100 సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్డ్. ఓకే. సో 1000 ఇంటూ 100 అంటే 10⁵. ఓకే. గ్రామ్స్ ఇంటూ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్డ్. సో గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అంటే డైన్. ఏమా డైనట్స్ అంటాం. సో ఇప్పుడు చూడండి, దేర్ఫోర్ 1 kgf సెకండ్ ఫర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్స్ టు, యాక్చువల్ ఏంటి, 9.81 న్యూటన్ సెకండ్ ఫర్ మీటర్ స్క్వేర్. ఓకే. అంటే 9.81. సో న్యూటన్ అంటే ఏంటి, ఇక్కడ 1 న్యూటన్ అనేది 10⁴ డైన్స్, సిజిఎస్ లో కన్వర్ట్ చేసుకుంటున్నాం, అంటే ఇంటూ 10⁵ డైన్. సో సెకండ్ ఫర్, ఇక్కడ మీటర్ స్క్వేర్ అంటే మీటర్ ఇంటూ మీటర్, అంతే కదా. సో మీటర్ ఇంటూ మీటర్, 1 మీటర్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. క్లియర్. అంటే 100 సెంటీమీటర్స్ ఇంటూ 100 సెంటీమీటర్. ఓకే. సో 4 zeros 5, అంతే కదా. సో 9.81 ఇంటూ 10. క్లియర్. సో డైన్ సెకండ్ ఫర్ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 9.81 ఇంటూ 10 అంటే 98.1 డైన్ సెకండ్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ డైన్ సెకండ్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ అంటే అగైన్ పాయిస్, దట్ మీన్స్ 98.1 POISE పాయిస్. 1 kgf సెకండ్ 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 98.1 పాయిస్ గా మనం యూనిట్స్ అనేది ప్రాబ్లమ్స్ లో ఇచ్చేటప్పుడు కన్వర్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, యాక్చువల్ గా SI సిస్టమ్ అనేది తీసుకునేటప్పుడు ఫోర్సెస్ సెకండ్స్ అనేవి సెకండ్స్ ని మనం ఓన్లీ ఎస్ తోనే రిప్రజెంట్ అనేది చేసుకుంటాం. అండ్ రిమైనింగ్ MKS అండ్ CGS అనేది వచ్చేటప్పుడు దీంట్లో ఉన్న సెకండ్స్ ని మనం SEC తో మనం రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా.
అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్.